కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో డిస్కమ్లకు అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు, విద్యుత్తును సరఫరా చేసే కంపెనీలకు 26,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించాలి. లేదు అంటే మరి మీరు విద్యుత్తును రేట్లు పెంచుతారా, కరెంటు ఛార్జీలు పెంచుతారా, ఏదో విషయపైన స్పష్టతనివ్వాలని డిస్కమ్లకు ఈఆర్సీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, కౌన్సిల్, విద్యుత్ నియంత్రణ మండలి డిస్కమ్లకు అల్టిమేటం జారీ చేసింది. ఈఆర్సీ ఫిబ్రవరి 1 నుంచి మీరు వెనువెంట చెప్పకుండా కనుక రోజువారీగా జరిమానా విధిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. వాస్తవానికి ప్రతి ఆర్థిక సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నాటికల్లా దీనికి సంబంధించిన వివరాలను కూడా ఈఆర్సీకి ఇవ్వాలి. ఈఆర్సీ అనుమతితోనే ఛార్జీల పెంపుదలకు సంబంధించిన నిర్ణయం డిస్కమ్లు, విద్యుత్ సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విద్యుత్ సంస్థలు ఇప్పటికే అప్పుల్లో ఉన్నాయి. మొత్తం విద్యుత్ రంగమే 81,000 కోట్ల అప్పుల్లో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆ అప్పులను ఎట్లా భర్తీ చేసుకోవాలనే దానిపైన అది ఆలోచనలు చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో డిస్కమ్లకు 26,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారా లేదని ఈఆర్సీ చెప్తున్నది. మరి ఈ ఈఆర్సీ మాటను వాళ్ళు ఎట్లా అమలు చేయబోతున్నారు? నవంబర్ 30 నాటికంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్స్ ఉన్నాయి, తాము ఇప్పుడే దానిపైన ఏం చెప్పలేము, జనవరి 1వ తారీఖు వరకు మాకు వ్యవధి ఇవ్వమని కోరిండ్రు డిస్కమ్లు. కోరితే జనవరి 1వ తారీఖు వరకు వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ 1వ తారీఖు వరకు కూడా ఇవ్వలేదు, 24 జనవరికి. ఇప్పుడు మళ్ళీ ఈఆర్సీ ఆదేశం జారీ చేసింది, మీరు ఏం చేస్తారో తేల్చుకోండి దీనిపైన అని. అందుకే ఈ డిస్కమ్లకు మీరు డబ్బులు ఇవ్వకుంటే కనుక ఛార్జీలు పెంచుతారా లేదో కూడా స్పష్టతనివ్వాలని చెప్పింది. ఈ నెల 30 కోట్లుగా వార్షిక ఆదాయ అవసరాలు, దీన్ని ఏఆర్ఆర్ అంటారు. ఏఆర్ఆర్ అంటే యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్, ఆదాయ అవసరాలు ఏమేమి ఉంటాయో చెప్పాలి. అయితే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ డిస్కమ్లకు దీనిపైన తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జారీ చేసి వారు అన్నారు, వివిధ రాయితీలు, అప్పుల కిస్తీల చెల్లింపులకు 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అవి సరిపోనందున ఆదాయ వ్యయాల మధ్య లోటు దగ్గర 1,386 కోట్ల రూపాయల లోటు కనబడుతున్నది. ఈ లోటు భర్తీ చేయాలంటే కనుక ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఇవ్వండి పని, అది రాలేదు. ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాయితీలు, లోటు కలుపుకొని 26,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ మొత్తాన్ని మీరు బడ్జెట్లో చూపించాలని చెప్తుంది. మరి దీనికి ప్రభుత్వం ఏమంటే చూడాలి. ఇందాక చెప్పినట్లుగా ఇవి ఆదాయ వ్యయాలు, ఏఆర్ఆర్, యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్కి సంబంధించిన రిపోర్ట్ను నవంబర్ 30లోగా డిస్కమ్లు ఈఆర్సీకి ఇవ్వాలి. అయితే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు. అయితే వారికి ఇచ్చిన మరో గడువు ఏంటంటే, ఈ డిస్కమ్లు ఫిబ్రవరి 1 నుంచి జరిమానా విధిస్తామని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ నివేదిక ఇచ్చిన 120 రోజుల్లోగా వాటిపై ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి ఛార్జీల సవరణకు మార్చి 31లోగా తీర్పు చెబుతుంది. దీని ఆధారంగానే ఏప్రిల్ 1 నుంచి కరెంటు ఛార్జీలు పెంచే అధికారం డిస్కమ్లకు వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగి ఏఆర్ఆర్ ప్రతిపాదనలు సమర్పించాలని తాజాగా డిస్కమ్లు నిర్ణయించాయి. విద్యుత్ సంస్థలు ఇప్పటికే 18,000 కోట్ల అప్పుల్లో మరో 50,000 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నందున ఏఆర్ఆర్పై కొత్త ప్రభుత్వం ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ విద్యుత్కు సంబంధించిన అంశాలే తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించినాయి. మనకు బషీర్బాగు కాల్పుల ఘటన విద్యుత్ ఛార్జీలకు సంబంధించింది. కేసీఆర్ బహిరంగ లేఖ రాసి తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి కరెంటు ఛార్జీల పెంపుదలనే, వైఎస్ రాజశేఖర రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచబోమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కరెంటు ఛార్జీల జోలికి వెళ్ళలేదు. మరి ఈసారి కరెంటు ఛార్జీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతున్నా చాలా ప్రధానంగా ఒక అంశంగా కనబడుతున్నది. 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాల్సింది, ఆ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పటికే 50,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి, వాటికి అప్పులు ఉన్నాయి. ఇవి కలుపుకుంటే కనుక అవి 80,000 కోట్లకు పైన ఉన్నాయి. ఈలోపు వాటికి వస్తున్న ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం ఉన్నది.
కరెంటు బిల్లుల రూపంలో వస్తున్నది ఒక 2,800 కోట్లు అయితే జీతాలకు 14,000-1,500 కోట్లు జీతాలకు పోతున్నాయి. వివిధ రాయితీల రూపంలో ఇవ్వాల్సినవి కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ వస్తున్న ఆదాయానికి వ్యయానికి పోల్చుకున్నప్పుడు 13,000-1,400 కోట్ల రూపాయల లోటు కనబడుతున్నది. ఈ లోటును మొత్తం భర్తీ చేసుకోవాలంటే అది ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఈ నష్టాలు ఎట్లాగో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఇప్పుడు తక్షణమే 26,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో ప్రతిపాదించి ఇస్తారా, లేదంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అంటే మార్చి 31 నాడు ఈఆర్సీ విద్యుత్ నియంత్రణ మండలి ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఆ నిర్ణయం తర్వాత డిస్కౌంట్లు ఛార్జీలు పెంచుకోవచ్చు. మరి పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుందా, ఏదో విషయం తేల్చాలని చెప్పి ఈఆర్సీ సీరియస్గా ఒక అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొని ఎట్లా ముందుకెళ్తుందో చూడాలి.